హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వెన్స్డే నుంచి ప్రతి వెన్స్డే కూడా మనకైతే వీడియో రావడం జరుగుతుంది, ప్రతి సండే అండ్ వెన్స్డే. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ సప్లై బాక్స్. ఈ ఎక్స్టెన్షన్ సప్లై బాక్స్కి నేనైతే ఒక స్విచ్ యాడ్ చేశాను, నెక్స్ట్ ఒక 2 పిన్ కనెక్టర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా నేనైతే ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని రీఅప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వ్యూస్ తక్కువ వచ్చాయి ఫస్ట్ టైం పెట్టినప్పుడు. సెకండ్ టైం అయితే నేను మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు బై ది వే మన ఛానల్ పేరు ఏంటంటే తెలుగు ప్రాజెక్ట్స్ విత్ హర్ష. ఈ ఛానల్లో చాలా టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, ఇంకా బెస్ట్ కంటెంట్ అందించడానికి నేనైతే ట్రై చేస్తాను. అందుకే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఇంకా కొద్దిగా నాకు సపోర్టివ్ కోసం అయితే మీకు ఇష్టమైన కామెంట్ని నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ల్యాగ్ లేకుంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి వెళ్ళి 3 to 4 వీడియోస్ అనేవి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా నేనైతే ఒక స్విచ్ అనేది తీసుకుంటున్నాను. ఇది 2 పిన్ కనెక్టర్. దీనికి మనమైతే ఒక ఫ్రేమ్ టైప్లో బాక్స్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రేమ్ టైప్లో నేనైతే బాక్స్ రెడీ చేయడానికి బాటంలో ఒక పీవీసీ షీట్ అనేది రెడీ చేసుకున్నాను. ఇంకా సైడ్స్ ఫోమ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. పీవీసీ షీట్ మీద ఫోమ్ బోర్డ్ షేప్స్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనం ఏదైనా నీట్గా పర్ఫెక్ట్ షేప్స్ ఇవ్వాలనుకుంటే ఈ ఫోమ్ బోర్డ్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఈ ఫోమ్ బోర్డ్ మనకి మేకర్ బజార్లో ఈజీగా దొరుకుతుంది. అరౌండ్ 45 రూపీస్ ఆ విధంగా రేట్ ఉంటుంది. దీన్ని ఫైల్తో అయితే సాఫ్ట్గా రెడీ చేసుకుందాం. ఫైల్ అంటే ఏం లేదు, శాండ్ పేపర్ టైప్లో ఉంటుంది, బట్ ఇది జస్ట్ క్లీన్ చేయడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ 2 పిన్ కనెక్టర్స్కి నేనైతే ఒక చిన్న స్పేస్ ఉంచి ఎల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ స్విచ్ కూడా మనమైతే పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే లూజ్ అయినా టైట్ అయినా మనకి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకే నేనైతే ప్రాపర్ సైజెస్తో కటింగ్ అయితే చేసుకోబోతున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ వీడియోని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేనైతే ప్రాపర్గా కటింగ్ చేసుకొని తీసుకుంటాను. నా దగ్గర ఒక డ్రిల్లింగ్ మిషన్స్ అంటూ ఏం లేవు కాబట్టి నేనైతే ఏం యూజ్ చేయకుండా ఒక చాక్ని హీట్ చేసి అయితే కట్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు, బట్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. వీడియో క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉండదు, బట్ నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా రాబోతున్నాయి, నేను ప్రామిస్ చేస్తాను మీకైతే. ఇంకా ఎడిటింగ్లో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు పర్ఫెక్ట్ ఎడిటింగ్తో మీకైతే ముందు చేస్తాం. ఇది ఒక వైర్, ఎక్స్టెన్షన్ వైర్. ఈ ఎక్స్టెన్షన్ వైర్ని మనమైతే ఈ స్విచ్లోకి కనెక్ట్ చేసి స్విచ్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ స్విచ్ కనెక్ట్ చేసే ముందు డైరెక్ట్ ఒక సింగిల్ వైర్ అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎల్లో వైర్ అయితే ఒక టెర్మినల్ అయితే స్విచ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకో టెర్మినల్ నుంచి ఆ కనెక్టర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో డిస్టర్బెన్స్ రాదు, బట్ మీకైతే ఇది నైట్ టైం అయితే నేను షూట్ చేయడం జరుగుతుంది. స్మాల్ డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్పేస్ని కూడా కవర్ చేసుకోవడానికి నేనైతే ఒక పీవీసీ షీట్తో పర్ఫెక్ట్గా కవర్ చేసుకుంటున్నాను. నేను మెయిన్గా చాలా వరకు అన్ని ఛానల్స్ ఫాలో అవుతాను. అందులో స్మాల్ కంటెంట్ నాకు ఏదైనా బెస్ట్ కంటెంట్ కనిపిస్తే మాత్రం కన్ఫామ్గా ఆ కంటెంట్ యూజ్ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. నా సైడ్ నుంచి ఒక బెస్ట్ కంటెంట్ అయితే మీకు అందిస్తాను. ఇంకా నేనైతే మోటార్స్ ఆర్డర్ పెట్టాను. ఆ మోటార్స్ ఎవరి దగ్గర పెట్టానంటే గెయినీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. ఈ బ్రో దగ్గర అయితే నేను మోటార్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఆ మోటార్స్ వచ్చిన తర్వాత ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసి మీకైతే ఒక బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాను. లైక్ డ్రిల్లింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, ఆ విధంగా చాలా రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా టెస్టర్ కూడా పెట్టి చూస్తే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకసారి మీరే చూడండి, ఆ ఇండికేషన్ లైట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం నెక్స్ట్ సండే. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కంటెంట్ కోసం ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి నేనైతే 20 లైక్స్ టార్గెట్ ఇస్తాను. ఈ టార్గెట్ని నేను ఫినిష్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు టేక్ కేర్, బాయ్.